28/2026 ఉత్తరప్రదేశ్లోని గాజియాబాద్లో కోడా అనే ఒక కాలనీ ఉంది. ఆ కాలనీలో సూర్యప్రతాప్ చౌహాన్ అనే ఒక 17 ఏళ్ల అబ్బాయి తన ఫ్యామిలీతోటి హ్యాపీగా నివసించేవాడు. అయితే ఆ రోజు ఉదయాన్నే అతను వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ ఈరోజు బక్రీద్ కదా, మా ఫ్రెండ్స్ కొందరు నన్ను పిలిచిర్రు, నేను వెంటనే వాళ్ళని కలిసి వీలైనంత తొందరగా ఇంటికి వస్తా అని చెప్పి ఇంట్లో నుంచి బయలుదేరిండు. అంతే, ఇంకా అబ్బాయి ఎప్పుడూ ఇంటికి తిరిగి రాని ప్లేస్కి వెళ్ళిపోయిండు. అవును, మీరు విన్నది కరెక్టే, ఆ అబ్బాయి చనిపోయిండు. అండ్ ఆ రోజు ఈవినింగ్ వీళ్ళ ఫ్యామిలీకి తెలిసిన విషయం ఏంటంటే, ఎవరో కొందరు అతి కిరాతకంగా అతన్ని వేటాడి కత్తులతోటి పొడిచి చంపేసిర్రు అని పోలీసులు చెప్పిర్రు. అసలు ఇంట్లో నుంచి బయలుదేరిన సూర్య ఎక్కడికి వెళ్ళిండు, ఎవరిని కలిసిండు, అతన్ని అంత కిరాతకంగా చంపింది ఎవరు, అండ్ చంపడం వెనుక రీజన్ ఏంటి? అండ్ ఇక్కడ ఇంకొక షాకింగ్ విషయం ఏంటి అంటే, తప్పు జరిగిన వాళ్ళకి ఏదో వాళ్ళని స్టేషన్కి తీసుకెళ్ళి మేపి వాళ్ళకి ఎన్నో రోజులు వాళ్ళని హ్యాపీగా చూసుకోలేదు. యోగి ఆదిత్యనాథ్ గారు ఆన్ ది స్పాట్ వాళ్ళని ఏం చేసిందో తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అయిపోతారు. అండ్ ఈ కేస్ డీటెయిల్స్ మొత్తం ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అండ్ మెయిన్లీ ఎవరైతే పేరెంట్స్కి టీనేజ్ పిల్లలు ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఈ కేసు గురించి తెలుసుకోవాలి. సో లేట్ చేయకుండా కేసు గురించి చెప్తా, ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను అనాథను అయ్యాను. నేను ఎవరి మీద ఆధారపడాలి? నా భర్త కూడా నా దగ్గర లేడు. నా బిడ్డను కూడా నా మోమిన్ ప్రజలు తీసుకున్నారు. నీ భర్త కూడా లేరు. నా భర్త లేరు, ఇంకా ఏ బిడ్డ కూడా లేదు. ఒక బిడ్డ పెద్దవాడు ఉన్నాడు, అతను కూడా అనారోగ్యంతో ఉన్నాడు. అతని మానసిక స్థితి సరిగా లేదు, అతనికి పట్టు పడుతుంది. నేను అతని చికిత్స చేయించాలా? నేను సంపాదించాలా? నేను ఏమి చేయాలి చెప్పండి? నా దగ్గర సంపాదించే వారు లేరు. నా దగ్గర ఇంకో బిడ్డ కూడా లేదు. ఈ కేసు ఎక్కడి నుంచి మొదలయ్యింది అంటే, ఈ సూర్యప్రతాప్ చౌహాన్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతుండు. అతనికి 17 years ఉంటాయి. అయితే ఇతని ఫ్యామిలీ వాళ్ళు చెప్పిన ప్రకారం ఈ అబ్బాయి చాలా డీసెంట్ అండ్ చదువులో కూడా చాలా ముందుండే వ్యక్తి. అలాంటి వ్యక్తికి మే 28న ఒక అబ్బాయి కాల్ చేసి, అరే ఈ ఇంటికి రా అని చెప్పి ఒక లొకేషన్ చెప్పిండు. సో ఆ మాటలు విన్న సూర్య కూడా వెంటనే ఏం ఆలోచించకుండా, పిలిచింది ఎలాగో ఫ్రెండ్సే కాబట్టి వెంటనే వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ మా ఫ్రెండ్ నన్ను పిలిచిండు, నేను వెంటనే కలిసి వస్తా అని ఇంట్లో చెప్పి బయలుదేరిండు. అలా ఇంట్లో నుంచి బయలుదేరిన తర్వాత అతని ఫ్రెండ్ పిలిచిన లొకేషన్ దగ్గరికి వెళ్తే అక్కడ ఇతని ఫ్రెండ్ అసాద్ అండ్ ఇంకొంతమంది అందరూ ఇతని కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. స్టార్టింగ్ అంతా నార్మల్గానే ఉంది. సూర్య అసాద్ దగ్గరికి వెళ్ళి మాట్లాడిండు అండ్ కొంచెంసేపు వీళ్ళ మధ్య డిస్కషన్ కూడా జరిగింది. అండ్ ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటి అంటే, సూర్య అసాద్ వీళ్ళిద్దరూ ముందు నుంచే చాలా మంచి ఫ్రెండ్స్. అండ్ వీళ్ళిద్దరికి ఒక బైక్ విషయంలో చిన్న గొడవ అయ్యింది. అంతే, ఆ గొడవ దగ్గర నుంచి వీళ్ళిద్దరికి ఒకరి మీద ఒకరికి ఈగో రావడం మొదలైపోయింది. అలా ఎప్పుడైతే సూర్య అతని ఇంకొక ఫ్రెండ్ని తీసుకొని ఈ అసాద్ గ్రూప్ని కలిసిండో, స్టార్టింగ్లో నార్మల్గానే మాట్లాడుకున్నారు. కానీ కొంతసేపటి తర్వాత వీళ్ళిద్దరికి మాట పెరిగిపోయి ఇద్దరు కొట్టుకునే స్టేజ్కి వెళ్ళిపోయారు. అండ్ ఇక్కడ అసాద్ గ్రూప్లో ఆల్మోస్ట్ ఒక 6 to 7 members ఉన్నారు. అండ్ ఈ సూర్య దగ్గర ఓన్లీ 1 person మాత్రమే ఉన్నారు. అలా మాటలల్లో అసాద్ దగ్గర అప్పుడే బక్రీద్ రోజు ఈ మేకలు గొర్రెలు హలాల్ చేయడానికి తెచ్చిన కత్తి అతని వెంటనే తీసుకొచ్చి సూర్యకి ఆ కత్తి చూపించుకుంటూ, నిన్నిక్కడే నరికి చంపేస్తా అని చెప్పిండు. అండ్ ఇతని మాటలు విన్న అసాద్ ఫ్రెండ్స్ కూడా, ఇంకేం ఆలోచిస్తున్నావురా, అతన్ని కుచ్చేసేయి, ఏదన్నా అయితే తర్వాత చూసుకుందామని అసాద్ని ఎంకరేజ్ చేయడం కూడా మొదలుపెట్టిర్రు. అండ్ స్టార్టింగ్లో సూర్య ఏమనుకున్నాడంటే, వీళ్ళేదో జస్ట్ క్యాజువల్గానే అట్లా చేస్తున్నారేమో బెదిరించడానికి, వీళ్ళకంత సీన్ లేదులే అనుకున్నారు. సో అలా వాళ్ళు కత్తి చూపించినా కూడా సూర్య భయపడకుండా అక్కడే నిలబడడంతో వాళ్ళు ఒక్కసారిగా అటాక్ చేయడం మొదలుపెట్టిండు. అండ్ ఆ కత్తిది చిన్న ఘాటు సూర్యకి ఫస్ట్ హ్యాండ్ దగ్గర తగలడంతో తప్పించుకొని పారిపోవడానికి ట్రై చేసిండు. అలా పారిపోతుండగానే సూర్య ఒక దగ్గర కింద పడిపోయిండు. అండ్ అప్పుడు ఈ అసాద్ గ్యాంగ్ అతన్ని గట్టిగా పట్టుకొని ఈ అసాద్ చేత అతన్ని విపరీతంగా కడుపులో గట్టిగా పొడచడం స్టార్ట్ చేశారు. అలా అటాక్ చేయడంతో సూర్య బాడీలో నుంచి బ్లడ్ మొత్తం కింద పడిపోయింది. అండ్ సూర్య వెంబడి వచ్చిన ఆ ఫ్రెండ్ గట్టిగా అరుచుకుంటూ చుట్టుపక్కల వాళ్ళందరినీ పిలవడం మొదలుపెట్టిండు. అలా గట్టిగా అరిచేసరికి చుట్టుపక్క వాళ్ళు ఎవరు అని గట్టిగా అరచడంతో ఆ గ్యాంగ్ అక్కడే అతన్ని వదిలేసి పారిపోయారు. అండ్ ఇదంతా కూడా ఒక అబ్బాయి ఏదో ఫ్లోర్లో బిల్డింగ్ పైన నుంచి వీడియో కూడా తీయడం మొదలుపెట్టిండు. అలా వీడియో తీసిన తర్వాత వెంటనే అతను ఆ కాలనీ గ్రూప్లో వేసి, ఇలా మన కాలనీలో ఒక అటాక్ జరిగింది అని చెప్పిండు. అలా ఆ వీడియో బాగా వైరల్ అయిపోయింది అండ్ అందరి మొబైల్లో కూడా షేర్ అయిపోయింది. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ గురించి పోలీసులకు కూడా తెలియగానే వెంటనే అక్కడికి వచ్చి సూర్యాని దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్లారు. అండ్ అతన్ని చూసిన డాక్టర్ కూడా ఈ అబ్బాయి చనిపోయిందని డిక్లేర్ కూడా చేసిండు.
అసలు ఈ కేసు వైరల్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే ఆ రోజు బక్రీద్ అండ్ చంపిన వ్యక్తి ఒక ముస్లిం అండ్ చనిపోయిన వ్యక్తి ఒక హిందూ అండ్ ఆ అబ్బాయి యూజ్ చేసిన కత్తి కూడా ఆ రోజు గొర్రెలని మేకలని చంపడానికి హలాల్ చేయడానికి తెచ్చిన కత్తి. సో ఇదంతా చూసి ఈ మత కలహాలు రేగినాయి. యోగి ఆదిత్యనాథ్ గారు హిందూని చంపిండు, అతి కిరాతకంగా చంపిండు అన్న న్యూస్ బాగా వైరల్ అయిపోయింది. అండ్ యూపీ ప్రజలు మొత్తం రోడ్ల మీదకి వచ్చి ప్రొటెస్ట్ కూడా చేయడం స్టార్ట్ చేసిర్రు. అండ్ సూర్యాని చంపిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని వీలైనంత తొందరగా పట్టుకోండి, వాళ్ళని శిక్షించండి అని చెప్పిర్రు. అండ్ ఈ సూర్య వాళ్ళ అమ్మ అయితే వీలైనంత తొందరగా వాళ్ళందరినీ ఎన్కౌంటర్ చేయమని చెప్పింది. అండ్ మనకి యూపీ గవర్నమెంట్ గురించి తెలిసిందే, యోగి ఆదిత్యనాథ్ గారు ఎంత స్ట్రిక్ట్ రూల్స్ ఫాలో అవుతాడు అనేది. సో వెంటనే ఒక స్పెషల్ టీమ్ని ఫామ్ చేసి ఆ వీడియోలో అటాక్ చేస్తున్న వ్యక్తి అసాద్ అండ్ ఇంకొంతమందిని వీలైనంత తొందరగా పట్టుకోండి అని స్పెషల్గా 4 టీంలు ఫామ్ చేసి వాళ్ళని పట్టుకోవడానికి పంపించింది. అలా పోలీస్ వాళ్ళు బాగా కష్టపడి మొత్తం 3 పట్టుకున్నారు. అండ్ మెయిన్ సస్పెక్ట్ అసద్ మాత్రం పరారీలో ఉన్నాడు. అతని కోసం 2 రోజులు బాగా వెతికిర్రు, కానీ అతని గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాలేదు. అండ్ అక్కడి గవర్నమెంట్ ఏం చేసింది అంటే ఎవరైతే అసాద్ గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తారో వాళ్ళకి 50,000 రివార్డు కూడా ఇస్తామని ప్రకటించింది. అండ్ ఇలా ఈ న్యూస్ పేపర్లలో మీడియాలో బాగా వైరల్ అవ్వడంతో మే 31 నాడు ఉదయాన్నే పోలీస్ వాళ్ళకి ఒక అన్నోన్ నెంబర్ నుంచి కాల్ వచ్చి సార్ అసాద్ ఈ లొకేషన్లో ఉన్నాడని ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అలా ఆ ఇన్ఫర్మేషన్ రాగానే పోలీసులు మొత్తం ఆ లొకేషన్ దగ్గరికి వెళ్ళి అతన్ని పట్టుకోవడానికి ట్రై చేసిర్రు. స్టార్టింగ్లో ఒక కానిస్టేబుల్ అతను ఎలాగో చిన్న పిల్లగాడు కాబట్టి అతన్ని కన్విన్స్ చేయడానికి వెళ్ళిండు, నువ్వు ఎందుకు ఇలా చేసినావు, పోలీస్ స్టేషన్కి వచ్చేసి మళ్ళీ పారిపోవడానికి ట్రై చేయకు అని. కానీ అసాద్ మాత్రం వెంటనే అతని పాకెట్లో ఉన్న రివాల్వర్ తీసుకొని అదే కానిస్టేబుల్ పైన ఫైర్ చేయడం మొదలుపెట్టిండు. అంతే, ఎప్పుడైతే అతను ఫైరింగ్ చేయడం మొదలుపెట్టిండో అక్కడున్న పోలీస్ టీం వాళ్ళు కూడా రిటర్న్గా అసాద్ పైన ఫైరింగ్ చేయడం స్టార్ట్ చేసిర్రు. అలా అతనికి కొన్ని చోట్ల బుల్లెట్లు తగిలినాయి. అండ్ వెంటనే అతను కింద పడగానే అతని దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేద్దాం అనుకున్నారు. కానీ అప్పటికే ఆ బుల్లెట్ల కారణం వల్ల అసాద్ చనిపోయిందని డాక్టర్ కన్ఫర్మ్ చేసిండు. సో ఈ ఎన్కౌంటర్ని మొత్తం చూస్తే ఖచ్చితంగా పోలీస్ వాళ్ళు ప్రీ ప్లాన్డ్ చేసిర్రు అని అనిపించింది కదా. సో పోలీస్ వాళ్ళు అయితే ఇది మేము ప్రీ ప్లాన్డ్ చేయలేదు, ఖచ్చితంగా మేము అతని దగ్గరికి వెళ్ళినప్పుడు అతని రివాల్వర్ లాక్కొని మాకు ఫైరింగ్ చేసిండు, అందుకే మేము మా సేఫ్టీ కోసం తిరిగి ఫైరింగ్ చేయాల్సి వచ్చింది, ఆ ఫైరింగ్లో అతను చనిపోయిండని అయితే చెప్పిర్రు. సో అది ప్రీ ప్లాన్డా లేదా అనుకోకుండా జరిగిందా పక్కకు పెట్టేస్తే వాళ్ళు చేసిన తప్పుకి కరెక్ట్ శిక్ష అయితే ఇదే అని నాకైతే అనిపించింది. అండ్ హ్యూమన్ రైట్స్ కమిషన్ వాళ్ళు కూడా అట్లా ఎన్కౌంటర్ చేసి చంపడం అనేది కరెక్ట్ కాదని చెప్పిర్రు. సో నిజానికి ఇలాంటి చట్టం వస్తే ఖచ్చితంగా నెక్స్ట్ ఇంకొక తప్పు చేయాలన్న ఆలోచన కూడా ఎవ్వరికి రాదు. అలా అతను చనిపోయిన తర్వాత ఈ అటాక్లో ఇన్వాల్వ్ అయిన మిగతా 3 కూడా పోలీస్ వాళ్ళు అయితే అరెస్ట్ చేసిర్రు. అండ్ ఈ కేసులో యోగి గవర్నమెంట్ చేసింది కరెక్టా తప్ప మీకు ఏమనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ ఈ కేసులో మనం మెయిన్గా అబ్జర్వ్ చేసినట్టయితే చిన్న పిల్లలకి ఇప్పట్లో ఈ ఈగో, కోపము, ఆవేశము ఇవన్నీ ఎక్కువైపోయి చిన్న వాటికే బాగా రియాక్ట్ అయిపోతున్నారు. అలా చిన్న బైక్ విషయంలో వచ్చిన గొడవని మనసులో పెట్టుకొని అతన్ని బయటికి పిలిపించుకొని మరి ఫ్రెండ్స్ తోటి కత్తులతోటి అతన్ని అటాక్ చేసి చంపిండంటే ఇప్పుడు ఏ లెవెల్ ఆలోచిస్తారో మనకు అర్థమైపోతుంది. అండ్ ఈ కేసు విన్న తర్వాత నాకు కూడా ఒక పర్సనల్ ఇన్సిడెంట్ గురించి కూడా షేర్ చేసుకోవాలనిపించింది. ఇప్పుడు మన సైడ్ చూసుకుంటున్నట్టయితే చాలామంది యూత్ అంటే టీనేజర్స్ మన ఒక 16 నుంచి 18 ఇయర్స్ మధ్య వాళ్ళే ఈ గంజాయికి ఈ మద్యానికి బాగా అలవాటు అయిపోయి వాళ్ళ జేబులో ఎప్పుడు కత్తులు పెట్టుకొని తిరుగుతున్నారు. అండ్ నేను కూడా పర్సనల్గా 2-3 దగ్గర చూసిన, రీసెంట్గా అటాక్ కూడా ఒక దగ్గర జరిగింది. ఎంత సింపుల్గా చెప్తున్నారు తెలుసా, కుర్చీ పడేరా ఏదైనా అయితే తర్వాత చూసుకుందామని. సో అట్లా వాళ్ళు కుర్చీ స్టేషన్కి వెళ్ళిన తర్వాత రిమైండ్కి పంపించిన తర్వాత కూడా వాళ్ళు బయటికి వచ్చి కూడా సేమ్ అదే డైలాగ్ వాడుతున్నారంటే వాళ్ళకి లోపల ఎంత మంచి మర్యాద చేస్తారో మనకి ఇక్కడే అర్థమైపోతుంది. అండ్ ఇలాంటి కత్తి కల్చర్ అనేది ఈ మధ్య బాగా ఎక్కువైపోతుంది. కాబట్టి మీ సర్కిల్లో ఎవరైనా చిన్న పిల్లలు కానీ ఇదంతా ఉంటే మీరు పర్సనల్గా పోలీసులకు ఇన్ఫామ్ చేసేయండి ఇట్లుంది అని చెప్పేసి. ఎందుకంటే వాళ్ళని అక్కడే వదిలేస్తే ఖచ్చితంగా వాళ్ళు ఏదైనా ఒక క్రైమ్ చేస్తారు, మళ్ళీ వాళ్ళ లైఫ్ కూడా స్పాయిల్ అయిపోతుంది. సో ఇలాంటివి ఏమైనా ఉంటే ఇన్ఫర్మేషన్ ముందే ఇచ్చేయండి. అండ్ ఫైనల్లీ ఇది బక్రీద్ మర్డర్ కేసు. బక్రీద్ రోజే ఫ్రెండ్ని పిలిచి అతి కిరాతకంగా చంపేసిండు. అండ్ ఈ కేసు గురించి విన్న తర్వాత మీకేమనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ యోగి ఆదిత్యనాథ్ గురించి మాత్రం ఖచ్చితంగా మీరు ఏదో ఒక మాట కామెంట్ చేయాల్సిందే. అతను తీసుకున్న ఈ డిసిజన్ కరెక్టా రాంగ్ అనేది కూడా మీరు చెప్పండి. సో ఫైనల్లీ ఇదండి ఇవాల్టి కేసు. ఈ కేసు ద్వారా ఎంతో కొంత అవేర్నెస్ వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ ఇంకొక కేసుతో మీ ముందుకు వస్తా. అప్పటి వరకు ఇక్కడ 2
వీడియోస్ పెడతా చూసేయండి. అండ్ ఇంకొక విషయం, ఎవరన్నా పర్సనల్గా మీ కేసు గురించి నాతో షేర్ చేసుకోవాలనుకున్నా లేదా నాతో మాట్లాడాలనుకున్నా ఇన్స్టాగ్రామ్లో ఉదయ్ డీకోడ్స్ అని మన పేజ్ ఉంటుంది, దానికి ఫాలో అయిపోండి, దానికి మెసేజ్ చేయండి. ప్రతి ఒక్క మెసేజ్ నేను చూస్తా, ప్రతి ఒక్క మెసేజ్కి కూడా నేను రిప్లై ఇస్తా. సో డైరెక్ట్ పాయింట్కి రండి, ఏం చెప్పాలనుకుంటున్నారో ఇట్లా హాయ్ బాయ్ అని చెప్పకుండా. సో నెక్స్ట్ ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను. నేను మీ ఉదయ్ ఉంటా. బాయ్. నేను అనాథను అయ్యాను. నేను ఎవరి మీద ఆధారపడాలి? నా భర్త కూడా నా దగ్గర లేడు. నా బిడ్డను కూడా నా మోమిన్ ప్రజలు తీసుకున్నారు. మీ భర్త కూడా లేరు. నా భర్త లేరు, ఇంకా ఏ బిడ్డ కూడా లేదు. ఒక బిడ్డ పెద్దవాడు ఉన్నాడు, అతను కూడా అనారోగ్యంతో ఉన్నాడు. అతని మానసిక స్థితి సరిగా లేదు, అతనికి పట్టుపడుతుంది. నేను అతని చికిత్స చేయించాలా? నేను సంపాదించాలా? నేను ఏమి చేయాలి చెప్పండి. నా దగ్గర సంపాదించేవారు లేరు. నా దగ్గర ఇంకో బిడ్డ కూడా లేదు. నేను ఎవరి మీద ఆధారపడాలి? అద్దెకు ఉంటున్నాను.